రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్ కు రెడీ అయింది. సొంత వేదికలో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొట్టబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ పై భారీ అంచనాలున్నాయి. సీజన్ ఆరంభంలో ఆర్సీబీ ఇబ్బంది పడింది, కానీ లీగ్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఫామ్ లోకి వచ్చింది. నిలకడగా విజయాలు సాధిస్తోంది. వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచింది. అదే ఊపును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఆర్సీబీ ఇంకా 2 మ్యాచ్లే ఆడాలి. ఆ 2 మ్యాచ్ల్లో తప్పక గెలవాలి. 2 మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే ఆర్సీబీ 7 మ్యాచ్ల్లో గెలిస్తే 14 పాయింట్లు సాధించినట్టవుతుంది. రన్ రేట్ మెరుగ్గా ఉండాల్సిందే. అయినా ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలు ఆర్సీబీకి అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ప్లే ఆఫ్స్ లెక్కల గురించి ఆలోచించకుండా అద్భుత ప్రదర్శన చేయడమే టార్గెట్ గా ఆర్సీబీ బరిలో దిగాలనుకుంటోంది. హోమ్ అడ్వాంటేజ్ తో రెచ్చిపోవాలనుకుంటోంది. సీజన్ లో ఆర్సీబీ ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించింది. మరోవైపు డీసీ కూడా ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే బెంగళూరు మ్యాచ్ డీసీకి కూడా డూ ఆర్ డైగా మారింది. కాకపోతే ఆర్సీబీ కంటే మెరుగైన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. డీసీ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది. అందులో సగం మ్యాచ్లు గెలిచింది. అయితే కీలక మ్యాచ్లో కెప్టెన్ పంత్ లేకుండానే డీసీ ఆడబోతోంది. స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్పై నిషేధం పడింది. మ్యాచ్ ఫీజులో 30% జరిమానాగాను కట్టాల్సి వస్తోంది. రిషబ్ లేకపోవడంతో డీసీపై గట్టిగానే ఎఫెక్ట్ పడేలా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ బలంగా మారింది. అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. సీజన్ లో కింగ్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అదే ఊపును కొనసాగిస్తే బెంగళూరులో మరోసారి పరుగుల మోత ఖాయమే. కెప్టెన్ డూప్లిసిస్ కూడా టచ్ లోకి వచ్చాడు. కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. కోహ్లీతో కలిసి శుభారంభాలు అందిస్తున్నాడు. విల్ జాక్స్ పైన అంచనాలు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ పై సెంచరీ కొట్టినట్టే. మరోసారి విల్ జాక్స్ భారీ స్కోర్ సాధించాలని డూప్లిసిస్ కోరుకుంటున్నాడు. రజత్ పటీదార్ కూడా అదుర్స్ అనిపిస్తున్నాడు. గ్రీన్ కూడా ఫామ్ అందుకున్నాడు. మ్యాక్స్వెల్ కు తుది జట్టులో అవకాశం ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. లోయర్ మిడిల్ ఆర్డర్లో దినేష్ కార్తిక్ తన రోల్ కు న్యాయం చేస్తున్నాడు. ఆర్సీబీకి అడ్వాంటేజ్ అవుతున్నాడు. బౌలింగ్ విభాగం కూడా ట్రాక్ ఎక్కింది. సిరాజ్ ఫామ్ లోకి వచ్చేశాడు. మరోవైపు డీసీని తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. పంత్ లేకపోవడంతో క్యాపిటల్స్ ను అక్షర్ పటేల్ నడిపించబోతున్నాడు. కెప్టెన్ గా అక్షర్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ డీసీ బలంగానే ఉంది. ఫ్రేజర్ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. అభిషేక్ పోరెల్ పైన ఫోకస్ ఉండబోతోంది. వార్నర్, షాయ్ హోప్ లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. డీసీకి ట్రిస్టన్ స్టబ్స్ కీలకంగా నిలుస్తున్నాడు. అక్షర్ పటేల్ నుంచి టీం మేనేజ్మెంట్ ఆల్ రౌండ్ షోను కోరుకుంటోంది. సీజన్ లో బౌలింగ్ విభాగం ఓకే అనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి.